నమస్తే, అంతరార్థానికి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ వీడియో ద్వారా చెప్పడం ఎందుకు? చెడును ఎప్పుడు విమర్శిస్తున్నా ఉంటాం మనం, అది మన బాధ్యత. కానీ మంచి జరిగినప్పుడు కూడా ఇది మంచి జరిగింది అని చెప్పాలి. కేవలం మంచి జరగడమే కాదు, ఆ మంచి ఏదైతే చేస్తున్నారని మనం అనుకుంటున్నామో దాన్ని మరింత మెరుగుపరిచి ఈ ప్రభుత్వం అంటే ప్రజల ధనం కదా, వ్యయ ప్రయాసలు వీటికి సార్థకత కలిగేటట్టుగా మరింత మెరుగుపరచడం ఎట్లా అనేది చెప్పడం ఉద్దేశమే ఈ వీడియో. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సర్కారీ టీచర్లకు విదేశీ శిక్షణ. కొంతమంది ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాల అధ్యాపకులను విదేశాలకు పంపించి, ఎక్కడికి? ఫిన్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, యూకే, సింగపూర్ వగైరా దేశాలకు పంపించి. ఎందుకోసం పంపిస్తున్నారట? అభ్యసన సామర్థ్యాలను పెంచడంపై విద్యాశాఖ దృష్టి సారించింది. ఇదే కాదు, దీంట్లో ఇంకా ప్రత్యేకంగా చెప్పింది, మన ఉపాధ్యాయులను ఇతర దేశాలకు పంపించి విదేశాల్లో విద్యా ప్రమాణాలపై అధ్యయనం చేసి ఆ స్థాయి విద్యను మన వద్ద ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఇది కూడా కాదు, నాకు ఇంకా ఆనందం కలిగించినటువంటి విషయం ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించింది. ఈ క్రమంలో ఒత్తిడి లేని చదువును అందించడానికి కోసమని, అంటే ఇక్కడ పాఠశాలల్లో కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం ఒక ఎత్తు, కావాల్సినంత మంది అధ్యాపకులను నియమించడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ ఉన్న చోట్ల అధ్యాపకులు సక్రమంగా విద్యను నేర్పడం, అది లేని దుస్థితి. పిల్లలను శారీరకంగా మానసికంగా హింసలకు గురి చేయడం. ఒక ఆయన ఈ మధ్యన గుంజీలు తీస్తున్నాడు ఆయన, ఎందుకంటే పిల్లలను కొట్టే హక్కు కావాలట, ఆయనకు తిట్టే హక్కు కావాలట. పిల్లలను ఎంతగా మానసిక క్షోభకు, వీళ్ళ వల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది అని చేసి అదేదో గొప్ప అనుకున్నారు. మరి ఆయన ప్రభుత్వం ఏం శిక్షిస్తుందో మనకు తెలియదు. కానీ అట్లాంటి ఆలోచన లేని అధ్యాపకులు, మంచి అధ్యాపకులు ఉన్నారు. మంచి అధ్యాపకులు ఉన్న చోట్ల వాళ్ళు బదిలీ అయినప్పుడు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు విద్యార్థులు సరిగ్గా సక్రమంగా నేర్చుకోవడం లేదు, విద్యా ప్రమాణాలు పెరగడం లేదు. అంటే అధ్యాపకులు తమ బాధ్యత ఎంత అని చూడాలి. కానీ విద్యార్థులు చదువుకోవడం లేదు, అట్లా కొట్టడము, తిట్టడము, ఆ పిల్లలు మా పిల్లలు కారు అని అనుకోవడము ఉంది. ఆ దిశగా నేను ఆలోచించేటట్టు అయింది. ఇక్కడ ఏమంటున్నారంటే ఒత్తిడి లేకుండా చదువు చెప్పగలగడం, అది నేర్చుకోవడం మంచిది, విదేశాలకు వెళ్ళి వస్తే మంచిది, దానికి పంపిస్తున్నారు. అయితే ఇక్కడ ఏం మెరుగులు పెట్టాలి అని అడగొచ్చు మీరు. మనం అందరినీ అధ్యాపకులను విదేశాలకే పంపించలేం మనం. అయితే ఈ వెళ్ళి వచ్చిన వాళ్ళు కొంతమంది ప్రస్తుతం 10ల సంఖ్యలో ఉండొచ్చు, 100ల సంఖ్యలో ఉండొచ్చు. కొద్దిగా పెంచి వారిని అధ్యాపకులు పిల్లలకు మాత్రమే బోధించేవారుగా కాకుండా అధ్యాపకులకు బోధించేవారిగా, టీచర్లను ట్రైన్ చేసేవారిగా, టీచ్ ది టీచర్, శిక్షకులకు శిక్షణనివ్వాలి. ఇచ్చే సమూహాలుగా వారిని తయారు చేసి ప్రతి బడిలో ఉన్నటువంటి అధ్యాపకులు పిల్లలకు సరి అయిన శిక్షణనిచ్చేటట్టుగా, ఒత్తిడి లేకుండా ప్రేమతో, బడి అంటే ఆనందం కలిగేటట్టుగా పిల్లలను తయారు చేసి చదువు చెప్పే అధ్యాపకులు కావాలి. వారికి కావలసిన శిక్షణ కావాలి. ఇప్పుడు కావాల్సిందల్లా ఈ రీట్రైనింగ్ అవసరం ఉంది. దాంట్లో భాగంగా ఇది జరుగుతుందని నేను భావిస్తున్నా. అది వారిని ట్రైన్ చేయడానికి ఈ శిక్షణ పొందిన వారిని ఉపయోగించుకుంటే మంచిది. అది ఒక సూచన. రెండోది ఏంటంటే, గతంలో బ్యాంకింగ్ వ్యవస్థలో, ఇప్పుడు అది ఉంది లేదు నాకు తెలియదు, మొబైల్ జాబ్ ట్రైనర్స్ అని ఉండేవారు. వారు ఏంటంటే ఆ బ్రాంచ్ శాఖలోకి వచ్చి అక్కడ కేవలం విమర్శించడం కానీ, లేదా తప్పులను ఎత్తి చూపించి అవి మరీ ప్రధాన కార్యాలయాలకు తెలియజేసి శిక్షించడానికి దోహదపడే పద్ధతిలో కాకుండా అక్కడ ఉన్న వారికి మిత్రులుగా, అట్లాగే ఇప్పుడు మొబైల్ జాబ్ ట్రైనర్స్ ఆ బ్యాంకింగ్లో ఎట్లా జరిగేదో అట్లా ఈ టీచర్స్ను శిక్షణ పొందిన వారిని పాఠశాలలకు పంపించి అక్కడ కొన్ని రోజులు ఉండేటట్టుగా చేసి అక్కడ నిర్వహణ ఎట్లా జరుగుతుంది చూసి కావాల్సిన శిక్షణ స్థానికంగా అధ్యాపకులకు అక్కడే ఇచ్చే మొబైల్ జాబ్ ట్రైనర్స్. అంటే ఒక దగ్గర ఉండి వాళ్ళు ఏదో పిలిచి కేంద్రీకృతమైన శిక్షణగా కాకుండా క్షేత్రస్థాయిలో వెళ్ళి చూసి వారికి తెలియజేసి ఆ మార్పును
రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చినట్టయితే ఇది ఒక గొప్ప సంచలనాత్మకమైన సంస్కరణ కింద వస్తుంది. ఎందుకంటే విద్యా బోధనలో, విద్యార్థుల అభివృద్ధి కృషి చేయడంలో, భావి పౌరులను తీర్చిదిద్దడంలో చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది, తక్షణ అవసరం. ఇప్పుడున్న నాసి రకం శిక్షణ పద్ధతులు, బడులలో ఉన్నటువంటి తీరుతెన్నులు, మరో పక్కన ప్రైవేటు యాజమాన్యంలో ఉన్నటువంటి బడులు, ఆ బడులకు అవకాశం కలిగించే విధంగా ఉన్నటువంటి స్థితిగతులు, వాటిని మార్పు చేయడానికి వీలుగా ప్రభుత్వం తన బాధ్యతగా అధ్యాపకుల శిక్షణకు ఉపయోగపడే విధంగా ఇట్లాంటి చర్యలు తీసుకున్నప్పుడు దాన్ని మనం ఆమోదించాల్సిందే. అది శ్లాఘనీయమే. ప్రభుత్వం కొన్ని పనులను ఎంతో పెద్ద సొమ్మును వెచ్చించకుండా సంస్కరణలు తీసుకొని రావచ్చు. బడిలో పంతులు కొట్టకుండా ఉండేటందుకు డబ్బులేం అవసరం లేదు. పోలీస్ స్టేషన్లో పోలీసు వారు అమానుషంగా వ్యవహరిస్తున్నట్టయితే అట్లా కాకుండా చేయడానికి తెచ్చే సంస్కరణలో పెద్ద మొత్తంలో డబ్బేం అవసరం ఉండదు. ఇప్పుడు పోలీసులు అనగానే టీచర్లను ఏ రకంగానైతే శిక్షణకు విదేశాలకు పంపుతున్నామో, కొందరు ఎంపిక చేసిన పోలీసులను కూడా, అంటే నేను లా అండ్ ఆర్డర్ సంస్కరణలు దాని విషయం కాదు, మరోసారి అది మాట్లాడు. ట్రాఫిక్ సంస్కరణలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్. కొన్ని నగరాల్లో లేన్ డిసిప్లైన్ వల్ల అనేక ప్రమాదాలు తగ్గుతాయి. టెక్నాలజీని ఉపయోగించుకొని అక్కడ పోలీసే ఉండాల్సిన పని లేదు. ఆ స్టాప్ సైన్స్, అంటే స్టాప్ అనేటువంటి గుర్తుంటాయి కదా, అక్కడ పెట్టి ఆ బోర్డు, ఆ సైన్ ఉన్నప్పుడు అక్కడ ఆగేటట్లుగా. కొన్ని దేశాల్లో ఎట్లా ఉంది, భారతదేశంలోనే సక్రమంగా ఉన్న ఇతర నగరాల్లో ఏ రకంగా ట్రాఫిక్ మేనేజ్ చేస్తున్నారు. అది చేస్తే కనుక ఇది తెలుసు. మన మంత్రులు చాలా మంది విదేశాలకు వెళ్ళి వచ్చి అక్కడ గమనించిన వారే, లేన్ డిసిప్లైన్ ముఖ్యంగా ఎట్లా ఉందని చూస్తున్న వారే. దానికి ఎంపిక చేసిన ఒక 50 లేదా 100 మంది పోలీసు అధికారులను పంపించి వారు అక్కడ ఉన్నటువంటి ఉత్తమ విధానాలు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఎట్లా ఉన్నాయి చూసి నేర్చుకొని ఇతర సిబ్బందికి నేర్పచ్చు. ఆ విధంగా చట్టంలో కూడా మార్పులు తీసుకొని రావచ్చు. లేన్ డిసిప్లిన్ కావాలి. ముందు ఎవరికి శిక్షణ ఇవ్వాలి? పోలీసులకు, నిర్వాహకులకు, ఉన్నతాధికారులకు. వారు కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పోలీసులకు. వారు ఎవరికి శిక్షణ ఇవ్వాలి? చివరిగా ప్రజలకు. కొన్ని నెలలు శిక్షణనిచ్చి ట్రాఫిక్ నిబంధనలను పాటించేటట్టుగా చూసి, ఒకే వరుసలో వెళ్ళేటప్పుడు ఇంకొక వాహనం వచ్చేటప్పుడు ఏ రకంగా రెండో వరుసలోకి రావాలి లాంటివి తెలియచేసి, స్టాప్ సైన్ ఉంటే ఎక్కడ ఆగాలి, ఇట్లాంటి పద్ధతులను అమలు చేసి ఈ ప్రమాదాలను ఆపొచ్చు. కనుక పోలీసులకు కూడా ఇట్లాంటి ట్రైనింగ్ ఇస్తే మంచిది. ఇక్కడ ఒక అంకురార్పణ జరిగింది, ఆరంభం జరిగింది అని నాకు అనిపిస్తుంది. కనుక ఇతర రంగాల్లో కూడా ఈ రకంగా శిక్షకులకు శిక్షణ, ట్రైనర్స్కు ట్రైనింగు, ఆ ట్రైనింగు లక్ష్యాలు స్పష్టంగా నిర్దేశించి, మనకు ఇట్లాంటి విద్య కావాలి, విద్యారంగంలోనైతే విద్యా బోధనా పద్ధతులు ఈ రకంగా ఉండాలి. అట్లా ఉండకూడదు. ఆయన గుంజీలు తీసి పిల్లలను కొట్టే హక్కు ఇవ్వండి, తిట్టే హక్కు ఇవ్వండి, పిల్లలు చదువుకోవడం లేదు, అట్లా కాదు. పిల్లలను న్యూనతాభావంతో ఉండేటట్టు చూడకుండా వారిని మానసికంగా, శారీరకంగా అభివృద్ధి అయ్యేటట్టుగా చేసేటువంటి గురుతర బాధ్యత అధ్యాపకుల పైన ఉంటుంది కదా, అది తెలుసుకునేటట్టుగా అట్లా అధ్యాపకులను సెన్సిటైజ్ చేయడం విద్యార్థుల పట్ల, పిల్లల పట్ల. దానికి ఇట్లాంటి ట్రైనింగ్స్ ఉపయుక్తంగా ఉంటాయి. కనుక దీనిపైన లోతుగా ఆలోచించి ఈ వెచ్చించేటువంటి సొమ్ము సార్థకంగా, మరోసారి చెప్తున్నా, ఉండేటట్టుగా వీరందరికీ శిక్షణను అందించేటట్టుగా ప్రభుత్వం దీనిపైన ఆలోచిస్తే బాగుంటుంది. అట్లా ఆలోచిస్తుందని కోరుకుందాం, ఆలోచిస్తుందని ఆశిద్దాం. ఇంత ఓపికగా ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీకు నచ్చితే, వీడియో నచ్చినట్టుగా లైక్ బటన్ పైన నొక్కండి. అట్లాగే ఇప్పటిదాకా మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ మీకు ఉచితమే, కానీ మీ ప్రోత్సాహం వల్ల ఇట్లాంటి అనేక వీడియోలు ఇంకా మరెన్నో మీకు అందించడానికి నన్ను మీరు ప్రోత్సహించినట్టు అవుతుంది. ధన్యవాదాలు.